హాయ్ వెల్కమ్ టు యువర్ కార్స్. యువర్ కార్ అడ్రస్ వచ్చేసి మాదాపూర్ 100 ఫీట్ రోడ్ ఎగ్జాక్ట్ రత్నదీప్ ఆపోజిట్ ఉంటుందండి. ఇక్కడ అన్నీ కూడా మొత్తం పార్క్ అండ్ సేల్ ఉంటుందండి. అంటే మనకు ఏదైనా సరే వెహికల్ అనేది సేల్ చేయాలనుకుంటే మనకు వెహికల్ అనేది తీసుకొచ్చి ఇక్కడ మన యువర్ కార్లో పార్క్ చేస్తారంటే మేము సేల్ చేసి ఇస్తాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఆల్ వెహికల్ సర్టిఫైడ్ కార్స్ ఉంటాయండి. అంటే ఓన్లీ ప్రీ ఓన్డ్ కార్స్ ఉంటాయి, ఆల్ సర్టిఫైడ్ కార్స్ ఉంటాయండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్, నాన్ ఫ్లడ్డెడ్ వెహికల్, ఇంజన్ డాక్యుమెంట్స్, గేర్ బాక్స్, ఇంజన్ ప్రతిదీ కూడా ఇలాంటివన్నీ ప్రతిదీ కూడా చెక్ చేసి మనం సర్టిఫైడ్ ఉంటేనే మనం సేల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ పోతే మనకు స్టార్టింగ్ రేంజ్ అరౌండ్ 2,50,000 నుంచి అరౌండ్ 30 lakhs వరకు మనకు ప్రతి ఒక్క కారు అవైలబుల్ ఉంటాయండి. మన బడ్జెట్ బట్టి ప్రతి కారు కూడా మనము ఫైనాన్స్ ఆప్షన్ కూడా మన దగ్గర ఉందండి. ఈవెన్ 2,00,250 కార్ తీసుకున్నా సరే మనం ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పోతే ఇక్కడ మనకు ఇక్కడ ఏదైతే మనకు వెహికల్ నచ్చిందనుకో మన కండిషన్, టెస్ట్ డ్రైవ్ అన్నీ చూసుకున్న తర్వాత మీకు నచ్చిందంటే సాటిస్ఫై అయిన తర్వాత డైరెక్ట్ సెల్లర్ తోటి మాట్లాడిస్తాము. మీకు సెల్లర్ తోటి ఎంత ప్రైస్ అయితే మాట్లాడుకుంటారో దాని మీద జస్ట్ ఓన్లీ మనది కమిషన్ మాత్రమే ఉంటుంది. అంటే లక్షకి 2,360 రూపాయలు మాత్రమే కమిషన్ బేస్డ్ ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ చూడండి మీకు తక్కువ బడ్జెట్లో అరౌండ్ అంటే 250-3 lakhs బడ్జెట్ నుంచి ఏ కార్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తాను. సో చూసే వాళ్ళకు చాలామంది ఏంటంటే ట్యాక్సీ ప్లేట్లు కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్పి చాలామంది కస్టమర్లు కాల్ చేస్తున్నారు. ఇక్కడైతే ఓన్లీ వైట్ ప్లేట్ అంటే మీకు వైట్ బోర్డ్ కార్స్ మాత్రమే మీకు ఇక్కడ పార్క్ అండ్ సేల్ అవైలబుల్ ఉంటాయండి. ట్యాక్సీ బోర్డు వెహికల్ అనేవి మేము సేల్ చేయమన్నమాట. ఇంకేంటంటే మనకు చాలామందికి ఏంటంటే వెహికల్లో ఇప్పుడు మొత్తం వెహికల్ ఇప్పుడు నచ్చింది అనుకోండి, ఇప్పుడు దీని మీద యాక్చువల్గా మన ఎక్స్పెక్టేషన్ ప్రైస్ ఉంటుంది. మనకి ఇది వెహికల్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదండి. మనం ఇక్కడ చూసి వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత డైరెక్ట్ సెల్లర్ తోటి మనం ప్రైస్ మాట్లాడుకోవచ్చు. మీకు ఏదైతే మనం చెప్తున్నానో ప్రైస్ మీకు అప్రాక్సిమేట్గా దాదాపుగా ఎంతవరకు రావచ్చో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మీకు ఎవరికైనా సరే వెహికల్ పర్చేజ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే మీకు లోకల్ అదే ఆఫీస్ అడ్రస్ కూడా మీరు కరెక్ట్ క్యాచ్ చేయలేకపోతే మీకు నంబర్ స్క్రోల్ అవుతుంటుంది. మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి. మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 9951152399 అండి. మీరు ఎనీ టైం కాల్ చేయండి. వీళ్ళు కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే నేను బిజీ, చాలామంది కస్టమర్లు కాల్ చేస్తున్నారు, బిజీ వస్తుంటుంది ఎక్కువ. వాట్సాప్లో పిన్ అయినా చేయండి. ఇప్పుడు సపోజ్ ఈ వెహికల్ మీకు నచ్చింది అనుకోండి, స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ ఉందా లేదా అని చెప్పేసి నాకు సెండ్ చేస్తే మీకు అవైలబుల్ ఉందంటే అవైలబుల్ అని చెప్తాను, లేదు సోల్డ్ అవుట్ అయిందంటే సోల్డ్ అవుట్ అని చెప్తాను. తద్వారా మీకు విజిటింగ్ కార్డు అండ్ లొకేషన్ కూడా షేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆఫీస్ లొకేషన్కు మీరు రావడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో పోతే ఇక్కడ ఏ కార్స్ ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి, మనకి ఈ కార్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది కస్టమర్లు అరౌండ్ 3-4 lakhs బడ్జెట్లో ఎక్కువ కస్టమర్లు వస్తున్నారు. సో అలాంటి వాళ్ళకైతే మన దగ్గర i20 కారే అవైలబుల్ ఉంది. చాలామంది కస్టమర్లు ఏంటంటే ఇప్పుడు సపోజ్ లాంగ్ జర్నీకి కానీ ఏదైనా 5 మెంబర్స్కి ఫ్యామిలీ కస్టమర్లకు కొంచెం వెహికల్ కూడా పెద్దగా ఉంటుంది, లాంగ్ జర్నీ కూడా బాగా యూజ్ అవుతుందండి వెహికల్. ఇది తక్కువ బడ్జెట్లో అంటే మీకు అరౌండ్ చూడండి 2011 మోడల్ ఈ వెహికల్, అంటే 2011 మోడల్ ఫ్యూయల్ పెట్రోల్ అండి, మ్యాగ్నా వెహికల్. ఇది వచ్చేసి మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే 2,90,000 లేదా 3 lakhs అంటే కస్టమర్తో ఇక్కడ మనం వెహికల్ చూసుకున్న తర్వాత కస్టమర్తో మాట్లాడుకుంటే 2,90,000 కూడా మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు టైర్స్ కండిషన్ చూసుకుంటే న్యూ టైర్స్ అండి, బ్రాండెడ్ టైర్స్. కస్టమర్ అనేది మన పార్క్ అండ్ సేల్కి పంపించకముందే మనం పంపించే టైంకు మొత్తం టైర్లు అన్నీ కూడా చేంజ్ చేసి పంపించాడు. అరౌండ్ మహా అంటే ఒక 5,000 అలా యూజ్ చేసి ఉండొచ్చు. అరౌండ్ 2,90,000 లేదా 3 lakhs బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడొచ్చండి. ఇక్కడ చూసుకుంటే హుండై ఇయాన్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు చిన్న ఫ్యామిలీ కంటే 4 మెంబర్స్కు అంటే బయటికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకైతే ఇంకా ఏంటంటే మనకు మైలేజ్ పరంగా చూసే వాళ్ళకు మోడల్ కూడా కొంచెం బెటర్గా ఉండాలనుకున్న వాళ్ళకైతే ఇయాన్ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి 2013 అండి, 2013 మోడల్. ఇది వచ్చేసి మైలేజ్ కూడా మనం 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 220 లేదా 230 అంటే 2,20,000 లేదా 2,30,000 వరకు మన కస్టమర్తో మాట్లాడచ్చు. గ్రే కలర్లో ఉందండి వెహికల్, చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది. సార్ ఇక్కడ చూసుకుంటే గ్రాండ్ 18 వెహికల్ సార్. ఈ గ్రాండ్ 18లో అరౌండ్ మన దగ్గర 8 to 9 కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి మనం చేయడానికి కారణం ఏంటంటే 2015 మోడల్ సార్. ఇది 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా ఆప్షనల్ అండి. ఆస్ట్రా ఆప్షనల్ అంటే టోటల్ టాప్ మోడల్ కిందకి వస్తుంది. సో జస్ట్ ఓన్లీ ఆస్ట్రాలో వచ్చేసి ఈ మోడల్లో వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్, పుష్ స్టార్ట్ బటన్ ఇవన్నీ ఇంతకుముందు అయితే లేవు. ఇది ఆస్ట్రా ఆప్షనల్ కాబట్టి అందులో మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ, పుష్ స్టార్ట్ బటన్ కానీ, ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ మిర్రర్స్, బ్యాక్ వైపర్, అలాయ్ వీల్స్, ఏబిఎస్ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో అవైలబుల్ ఉంటాయండి. అంటే తక్కువ బడ్జెట్లో అరౌండ్ 4 lakhs బడ్జెట్లో చూసే వాళ్ళకైతే కన్నా మనకి ఇవన్నీ ఫీచర్స్ కావాలనుకున్న వాళ్ళకైతే ఈ గ్రాండ్ 18 ఇస్ ద బెస్ట్ వెహికల్ సార్. ఇది వచ్చేసి మనకు 2015 మోడల్ ఆస్ట్రా ఆప్షనల్ టోటల్ టాప్ ఎండ్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 4 lakhs బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడచ్చు అండి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా పాసిబుల్ ఉంటే 390 వరకు కూడా మనం ట్రై చేసే అవకాశం ఉంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి, మళ్ళీ తర్వాత కస్టమర్తో మాట్లాడిస్తాం. వచ్చిందంటే 3,90,000 కూడా మేము ట్రై చేసే అవకాశం అయితే ఉందండి. మారుతి సెలీరియో వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు ప్రజెంట్ అయితే వాకింగ్ కస్టమర్స్ వచ్చేసి
4 lakhs అండర్ 4 lakhs బడ్జెట్లో ఆటోమేటిక్ కార్స్ ఏమైనా ఏవేవి ఉన్నాయని చెప్పి చాలామంది కస్టమర్లు అడుగుతున్నారు. ఎందుకంటే ప్రజెంట్ హైదరాబాద్లో ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనం బంపర్ టు బంపర్ ట్రాఫిక్ కూడా ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తున్నాయి. అప్ అండ్ డౌన్స్లో చాలా ఇబ్బంది పడుతుంటారు డ్రైవింగ్ పర్పస్కు. సో లేడీస్ వాళ్ళకైనా కాదు ఎవరికైనా సరే ఇదైతే ఇక మనకు గ్రాండ్ ఎయిటన్ ఇస్ ద బెస్ట్ వెహికల్ సార్. మైలేజ్ అనేది బాగుంటుంది, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనకి ఎక్కడికైనా సర్వీస్ సెంటర్స్ అవైలబుల్ ఉంటాయి, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇది వచ్చేసి మనకు ఆటోమేటిక్ వెహికల్ సార్. 2015 మోడల్, 2015 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇందులో వేరియంట్ వచ్చేసి ZXi వేరియంట్ అండి, అంటే టోటల్ టాప్ ఎండ్ అనమాట. ఇందులో మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో కానీ, బ్యాక్ వైపర్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఈ వెహికల్లో అయితే మనకు ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. ఇది వచ్చేసి వెహికల్ కండిషన్ అంతా చాలా బాగుంది. టైర్స్ కూడా వచ్చేసి రీసెంట్లీ చేంజ్ సార్. అంతా మొత్తం మీకు జస్ట్ చేంజ్ చేసి కూడా 1 వీక్ కూడా కాలేదు టైర్స్. అంతా బ్రిడ్జిస్టోన్ టైర్స్ అయితే కస్టమర్ మెయింటైన్ చేశాడు. ఇదైతే మనకు చూడండి అప్రాక్సిమేట్గా మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 3,40,000 వరకు మన కస్టమర్తో మాట్లాడచ్చు. ప్రజెంట్ అయితే 3,90,000 అయితే కస్టమర్ కోడ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. మీకు ఇక్కడ వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మీరు ఓకే అంటే కన్నా ఈ వెహికల్ మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 3,40,000 వరకు మనం డీల్ చేసే అవకాశం అయితే ఉందండి. హుండై ఇయాన్ వెహికల్ సార్. ఇది వచ్చేసి మనకు ఇయర్ 2015 మోడల్ అండి. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్ వెహికల్. ఇది వచ్చేసి డ్రైవ్ వచ్చేసి లెస్ డ్రైవ్ అండి, ఓన్లీ 39,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే 3,30,000 లేదా 3,40,000 అండి. 3,30,000 లేదా 3,40,000. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2015 అండి, 2015 మోడలు. కస్టమర్తో మాట్లాడుకుంటే 3,30 లేదా 3,40 బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నమే చేస్తాం. పవర్ స్టీరింగ్ ఉంటుంది, 4 పవర్ విండోస్ ఉంటాయి, పవర్ విండోస్ ఉంటాయండి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, బ్యాక్ వైపర్ ఉంటుంది. ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. మారుతి రిడ్జ్ వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు రిడ్జ్ కానీ షిఫ్ట్ గురించి, డీజిల్ వెహికల్ గురించి అడుగుతుంటారు. ఎందుకంటే మైలేజ్ అనేది అరౌండ్ 20 దాకా మైలేజ్ ఇస్తుంది. మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సేమ్ మనకు షిఫ్ట్కి ఏ విధంగా అయితే మెయింటెనెన్స్ ఉంటుందో సేమ్ రిడ్జ్ కూడా సేమ్ అదే మెయింటెనెన్స్ ఉంటుంది. జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లుక్ బ్యాక్ సైడ్ వచ్చేసి డిఫరెంట్ కొంచెం ఇది ఉంటుందన్నమాట. లేదా రిమైనింగ్ మెయింటెనెన్స్ పరంగా చూసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది వెహికల్. ఇది ఇయర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2013 మోడల్ సార్, 2013 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VDI వేరియంట్. VDI వేరియంట్ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే 3,50,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడచ్చండి. ఎక్కడ కూడా స్క్రాచ్లెస్ ఉంది. వెహికల్ అనేది వెల్ మెయింటైన్ వెహికల్. అవుట్లైన్ లుకింగ్ కానీ, ఎవ్రీథింగ్ ఇంటీరియర్ కానీ చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశాడు కస్టమర్. మన కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నాను అంటే దాదాపుగా 3,50,000 లేదా 3,60,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు. రెనాల్ట్ క్విడ్ వెహికల్ సార్. రెనాల్ట్ క్విడ్ వెహికల్ చాలామంది కస్టమర్లు ఇందులో ఆటోమేటిక్ గురించి ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఇది బాడీ బిల్ట్ సేఫ్టీ వైజ్గా వెహికల్ బాగుంటుంది. ఎక్కడైనా సరే రన్నింగ్లో కానీ ఎక్కడైనా సరే గల్లీలో మన డ్రైవింగ్ చేయాలంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది డ్రైవింగ్ కూడా. ఇది వచ్చేసి మనకు ఇయర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2020 మోడల్ అండి, 2020 మోడల్. ఇది ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇందులో డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 40,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే 4,20,000 లేదా 4,30,000 ఇఫ్ ఇన్ కేస్ వచ్చిందంటే మనం కస్టమర్తో మనం మాట్లాడేటప్పుడు అదే 4,20,000 వరకు వచ్చినా కూడా మనం ఇప్పించే ప్రయత్నం చేస్తానండి. 2020 మోడల్. ఇది క్లైంబర్ అండి వెహికల్. 40,000 జస్ట్ ఓన్లీ 40,000 డ్రైవ్ అయిన వెహికల్ 4,20,000కి వచ్చిందంటే చాలా బెస్ట్ ప్రైస్ సార్ అది. హుండై ఎక్సెంట్ వెహికల్ సార్. ఈ వెహికల్ గురించి కూడా మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇది మైలేజ్ పర్పస్ బాగుంటుంది, డిక్కీ స్పేస్కు, లాంగ్ జర్నీకి. అంటే తక్కువ బడ్జెట్లోనే అండర్ మీకు 3,50,000 లేదా 4 lakhs అండర్లో చూసే వాళ్ళకైతే సెడాన్ వెహికల్లో అయితే ఎక్సెంట్ వెహికల్ చాలా బెస్ట్ వెహికల్ అండి. ఇది వచ్చేసి ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్ సార్. అంటే పెట్రోల్కు డీజిల్కు చాలా ఇది ఉంటుంది. ఈ వెహికల్కు సంబంధించి పెట్రోల్లోనే ఎక్కువ డిమాండ్ అయితే ఉంటుందని నాకు తెలుసు. అంటే చాలామంది కస్టమర్లు చెప్తుంటే నేను విన్నాను. సో ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ సార్, 2014 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. జస్ట్ ఓన్లీ 64,000 మాత్రమే తిరిగింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా అంటే 3,60,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. ప్రజెంట్ అయితే 3,90,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్. ఇది నెగోషియబుల్ ప్రైస్ అండి. ఇక్కడ కస్టమర్ ఇది వెహికల్ చూసుకున్న తర్వాత కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 3,60,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు అరౌండ్ 14 మోడల్ 15 మోడల్లో డీజిల్ వెహికల్ గురించి ఎక్కువ అడుగుతున్నారు కస్టమర్స్. దట్ మీనింగ్ ఏంటంటే 4,50,000 బడ్జెట్లో అటు ఇటు వచ్చేస్తాయి కాబట్టి. ఇది వచ్చేసి 2014 మోడల్ స్విఫ్ట్ డిజైర్ VDI అండి, డీజిల్ వెహికల్. ఇది వచ్చేసి వెహికల్ అంతా కండిషన్ చాలా బాగుంది, గ్రే కలర్లో ఉంది సార్ ఇది వెహికల్. మొత్తం 4 టైర్లు వచ్చేసి సీల్ టైర్లు ఉన్నాయి. ఇంటీరియర్ కూడా చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్ ఉందండి. 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, AC ఇవైతే కామన్గా ఉంటాయి ఈ వెహికల్లో. మైలేజ్ కూడా మనం 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మారుతి స్విఫ్ట్ డిజైర్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా మనకు అరౌండ్ సర్వీస్కి వెళ్ళాలంటే 5,000 అంటే
5000 6000 ఆ బడ్జెట్లో కూడా మనకు కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. ఇది వచ్చేసి కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 4,80,000 లేదంటే 4,70,000 4,70,000 లేదా 4,80,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో ప్రైస్ మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు వచ్చేసి మనకు మారుతి స్విఫ్ట్ డిజైర్లో కూడా ఆటోమేటిక్ వెహికల్ గురించి కూడా అడుగుతున్నారు కొంతమంది కస్టమర్స్. ఇది వచ్చేసి 2018 మోడల్ సార్. ఆటోమేటిక్లో దాదాపుగా 4 కార్స్ అయితే ప్రజెంట్ మనకు స్టాక్ అయితే అవైలబుల్ ఉంది. ఇందులో వచ్చేసి ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ సార్, 2018 మోడల్. ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ VXI వేరియంట్ అండి. జస్ట్ ఓన్లీ 35,000 మాత్రమే తిరిగింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్. ఇది వచ్చేసి మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 6,20,000 లేదా 6,30,000 అండి. 6,30,000 లేదా 6,40,000 బడ్జెట్లో కూడా, అంటే 6,20,000 6,20,000 నుంచి 6,40,000 బడ్జెట్లో ఏ ప్రైజ్ అయినా వచ్చే అవకాశం అయితే ఉందండి. హుండై ఎలైట్ అండి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2014 మోడల్ నుంచి ఈ షేప్ ఉంటుంది. 20 వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఆల్మోస్ట్ అంతా సేమ్గా ఉంటుంది. ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ సార్, 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా వేరియంట్ అండి. ఆస్ట్రా అంటే టోటల్ టాప్ మోడల్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ఇది వచ్చేసి ఓన్లీ 56,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది మన కస్టమర్తో ఇక్కడ వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 5,20,000 లేదా 5,30,000, ఈవెన్ మనం 5,20,000 కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. హుండై ఎలైట్ ఎటువంటి సార్. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ 2016 అండి, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా అండి, టోటల్ టాప్ మోడల్ అనమాట. టాప్ మోడల్. అందులో డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 59,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఫ్యూయల్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది వచ్చేసి మనకు దాదాపుగా 5,60,000 లేదా 5,70,000, 5,60,000 లేదా 5,70,000 బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇక్కడ ఇంకో వెహికల్ ఉంది చూడండి. ఈ వెహికల్ వచ్చేసి డీటెయిల్స్ ఏంటంటే 2015 మోడల్ సార్, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. ఇందాక చెప్పిన 2-3 కార్స్ ఎలైట్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. ఇది వచ్చేసి డీజిల్ వెహికల్. ఇది 2015 మోడల్ అండి. ఆస్ట్రా టాప్ ఎండ్ వెహికల్, ఫ్యూయల్ డీజిల్ వెహికల్, 68,000 డ్రైవర్ ఉంది వెహికల్. ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా చెప్తున్నానండి 560 లేదా 570, 5,70,000, 5,60,000 లేదా 5,70,000 బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చండి. వోక్స్వ్యాగన్ పోలో వెహికల్ సార్. ఈ వెహికల్స్ వచ్చేసి దాదాపుగా మన దగ్గర వచ్చేసి 8 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మనకి ఏంటంటే చాలామంది కస్టమర్లు ఇప్పుడు ప్రజెంట్ సేఫ్టీ వైజ్గా ఎక్కువ మీరు చూసుకుంటే కన్నా సేఫ్టీ వైజ్గా ఎక్కువ కస్టమర్స్ అడుగుతూ ఉన్నారు మార్కెట్లో. సో మనకు సేఫ్టీ వైజ్ చూస్తుంటే వెహికల్ వచ్చేసి దాదాపు నీకు 4 స్టార్ 5 స్టార్ రేటింగ్ అయితే ఉంది ఈ వెహికల్. ఇది వచ్చేసి మనకు ఇయర్ వచ్చేసి 2013 మోడల్ సార్, 2013 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి హైలైన్ అండి, టోటల్ టాప్ మోడల్ వస్తుంది అనమాట. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్. చాలామంది డీజిల్ వెహికల్స్ ఎక్కువ అడుగుతున్నారు, ఎందుకంటే దాదాపు మైలేజ్ అనేది అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే అరౌండ్ 18 దాకా మైలేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మనం డైలీ రెగ్యులర్గా కొంచెం ఎక్కువ కిలోమీటర్స్ రన్ చేసే విధంగా మనం ఉంటే కన్నా మనకి ఏంటంటే డీజిల్ వెహికల్కి వెళ్ళిపోవడం బెటర్. లేదు మనకు వీక్లీకి వన్స్ వెహికల్ తీసే పర్పస్ ఉంటుందంటే కన్నా మనకు పెట్రోల్ వెహికల్కి వెళ్ళిపోవడం బెస్ట్ అనమాట. ఇదైతే డీజిల్ వెహికల్ అండి. అరౌండ్ 18 దాకా అయితే మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది హైలైన్ టోటల్ టాప్ ఎండ్ అండి. మనకు దాదాపుగా 4 lakhs బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. 4 lakhs కానీ లేదంటే 4,10,000 కానీ అప్రాక్సిమేట్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే 450 అయితే కోట్ చేస్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు కస్టమర్. అరౌండ్ 4 lakhs అని లేదంటే 4,10,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడి వెహికల్ ఫైనలైజ్ చేసే అవకాశం అయితే ఉందండి. వోక్స్వ్యాగన్ పోలో వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2017 అండి, 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. వేరియంట్ వచ్చేసి హైలైన్ టోటల్ టాప్ మోడల్ కిందకి వస్తుంది. కలర్ వచ్చేసి గ్రే కలర్లో ఉంది. వెహికల్ వచ్చేసి ఇందులో మనకు అలై వీల్స్ కానీ, ఎయిర్ బ్యాగ్స్ కానీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కానీ, మీకు ఇన్బుల్ట్ స్టీరియో కానీ, ఇవన్నీ బ్యాక్ వైపర్, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఈ వెహికల్ అవైలబుల్ ఉంటాయండి. టోటల్ టాప్ మోడల్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఇది 2017 మోడల్ అండి, చెప్పాను కదా. ఇయర్ వచ్చేసి అదే 2017 మోడల్. మనకు ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 5,30,000 నుంచి 5,50,000, అంటే 5,30,000 నుండి 5,50,000 బడ్జెట్లో ఏ ప్రైజ్ అయినా వచ్చే అవకాశం అయితే ఉందండి. ప్రజెంట్ అయితే 590 అయితే కోట్ చేస్తున్నారు. ఇది మనం అప్రాక్సిమేట్గా చెప్తున్నామండి. 530 to 550 బడ్జెట్లో మాట్లాడచ్చు. ఈ వెహికల్ వచ్చేసి మారుతి బెలినో వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2018 అండి, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి జీటా వేరియంట్ అండి. జీటా అంటే కన్నా ఆల్మోస్ట్ మనకు టాప్ మోడల్లో ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో 95% అవే ఫీచర్స్ అయితే ఉంటాయండి. మనకి ఇందులో మనకు పుష్ డాట్ బటన్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి, అలై వీల్స్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది, ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ మిర్రర్స్ ఉంటాయి. ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకు జీటా వెహికల్లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇదైతే కన్నా మనకు 2018 మోడల్ జీటా వెహికల్, పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. జస్ట్ ఓన్లీ 60,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది మన కస్టమర్తో కూర్చొని మాట్లాడుకుంటే అరౌండ్ అప్రాక్సిమేట్గా 6,40,000 లేదా 6,50,000, 6,40,000 లేదా 6,50,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. మారుతి బెలినో వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2019 అండి, 2019 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్.
టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 7 lakhs రేంజ్, అంటే 7 లక్షలు లేదా 7,10,000 బడ్జెట్లో మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. డ్రైవెన్ వచ్చేసి 70,000 డ్రైవెన్ ఉంది. వెహికల్ అంతా కండిషన్ చూసుకుంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. మారుతి స్విఫ్ట్ VXI వెహికల్ అండి, పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది 2014 మోడల్ అండి, 2014 మోడల్ స్విఫ్ట్ VXI పెట్రోల్ వెహికల్ అండి. ఇది వచ్చేసి మనకు జస్ట్ ఓన్లీ 69,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. మీకు దాదాపుగా కస్టమర్తో మాట్లాడుకుంటే 4,20,000 లేదా 4,30,000, ఇఫ్ ఇన్ కేసు వచ్చిందంటే 4,20,000 కూడా మనకి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. మారుతి స్విఫ్ట్ వెహికల్ సార్, ఇది న్యూ షేప్ వెహికల్ అనమాట. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ రావడమే 2017 ఇయర్ ఎండింగ్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్లో నడిచే వెహికల్ వచ్చేసి ఇదే షోరూంలో అండి. ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి 2020 మోడల్ అండి, 2020 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VXI వేరియంట్ అండి. VXI అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది అనమాట. పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. జస్ట్ ఓన్లీ 69,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది కూడా మన కస్టమర్తో కూర్చొని మాట్లాడుకుంటే దాదాపుగా 5,80,000 అండి, 5,80,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. మారుతి స్విఫ్ట్ వెహికల్ సార్, ఇందులో వేరియంట్ వచ్చేసి VXI వేరియంట్. VXI అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్ అనమాట, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇందులో మనకు 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, AC, ఇన్బుల్ట్ స్టీరియో, ఈ ఫీచర్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయండి. ఫ్యూయల్ పెట్రోల్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో స్విఫ్ట్లో వచ్చేసరికి మన దగ్గర దాదాపుగా 10 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 7 to 8 కార్స్ వచ్చేసి ఫ్యూయల్ కార్స్ ఉన్నాయి, 2-3 కార్స్ వచ్చేసి డీజిల్ కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో చాలామంది కస్టమర్లు మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి కొంతమంది కస్టమర్లు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు వెహికల్స్. ఇది వచ్చేసి మనకు 2015 మోడల్ స్విఫ్ట్ VXI వెహికల్ అండి, పెట్రోల్ వెహికల్. ఇది వచ్చేసి కస్టమర్తో మాట్లాడుకుంటే 4 lakhs నుంచి 4,20,000, 4 లక్షల నుండి 4,20,000 బడ్జెట్లో, 4,20,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. నిస్సాన్ మైక్రా వెహికల్ సార్, ఈ వెహికల్ వచ్చేసి మెయిన్ అడ్వాంటేజ్ అంటే బాడీ సేఫ్టీ వైజ్గా అయితే చాలా బాగుంటుంది. మనకు లాంగ్ జర్నీకి అయితే కానీ హైవేలో మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది వెహికల్. ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి 2015 మోడల్ సార్, 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి XV వేరియంట్ అండి. XV వేరియంట్ అంటే టోటల్ టాప్ మోడల్కి వస్తుంది. ఇది ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. కండిషన్స్ ఉంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్. ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకున్న చాలా బెస్ట్ ప్రైస్లో మనం డీల్ చేయొచ్చు అండి. 3,80,000 నుంచి 4 lakhs మధ్యలో, అంటే 3,80,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం కూడా మేము చేస్తామండి. హోండా బ్రియో వెహికల్ సార్, ఇది వచ్చేసి హ్యాచ్ బ్యాక్ వెహికల్ అనమాట. ఇది వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. వెహికల్ అంతా కండిషన్ చాలా బాగుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 320 లేదా 330, 3,20,000 లేదా 3,30,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేయొచ్చు. మంచి హోండా బ్రాండ్ అండి, మంచి బ్రాండ్ ఇది. మనకు హ్యాచ్ బ్యాక్లో కనుక చూసేటట్టుంటే ఈ వెహికల్ అనేది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. రిపేర్లు అనేవి కూడా ఆల్మోస్ట్ ఈ వెహికల్ హోండా సిటీలలో వెహికల్స్ అనేవి చాలా వరకు రిపేర్స్ అనేవి కూడా రావండి. వెహికల్ కూడా మీకు ఫ్యూయల్ పెట్రోల్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. దాదాపుగా 320 లేదా 330 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేయొచ్చు. మారుతి సెలీరియో వెహికల్ సార్, చాలామంది కస్టమర్లు ఆటోమేటిక్ గురించి ఈ వెహికల్ ఎక్కువ సెర్చ్ చేస్తుంటారు. ఇది వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్ ZXI ప్లస్ అండి. టోటల్ టాప్ ఎండ్ కిందకి వస్తుంది అనమాట. ఇది డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 65,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 4,70,000 లేదా 4,80,000, 4,70,000 లేదా 4,80,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాము. ఇక్కడ వచ్చేసి రెనాల్ట్ క్విడ్ వెహికల్ ఉందండి. ఈ వెహికల్ వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్, ఫ్యూయల్ పెట్రోల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 28,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే 3,30,000 లేదా 3,40,000, 3,30,000 లేదా 3,40,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తామండి. మారుతి వ్యాగనార్ వెహికల్ సార్, ఇయర్ వచ్చేసి 2022 మోడల్ అండి, 2022 మోడల్. ఇందులో ఫ్యూయల్ వచ్చేసి మనకు పెట్రోలే ఉంటుంది వ్యాగనార్లో. ఇందులో వేరియంట్ వచ్చేసి VXI వేరియంట్ అండి. VXI అంటే మీకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది అనమాట. జస్ట్ ఓన్లీ 22,000 మాత్రమే డ్రైవ్ అయిందండి. వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్. అందులో మోడల్ కూడా జస్ట్ 2 years ఓల్డ్ మాత్రమే వెహికల్ ఇది. ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 5,20,000 ఆ బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. ప్రజెంట్ అయితే 570 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. మన కస్టమర్తో మాట్లాడుకుంటే 5,20,000, 5,10,000 లేదా 5,20,000 బడ్జెట్లో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. మారుతి సెలీరియో వెహికల్ సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VXI వేరియంట్ అండి. VXI అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. జస్ట్ ఓన్లీ 66,000 మాత్రమే డ్రైవ్ అయింది.
ఇది మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 330 లేదా 340 3,30,000 లేదా 3,40,000 బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది, మైలేజ్ కూడా అరౌండ్ 16 to 18 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. మనకు అరౌండ్ 350 అండర్ 350 బడ్జెట్లో చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. 330 3,30,000 లేదా 3,40,000 బడ్జెట్లో మాట్లాడొచ్చు అండి కస్టమర్ తోటి. ఫోర్డ్ ఫిగో వెహికల్ సార్. ఈ వెహికల్స్ వచ్చేసి మెయిన్గా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మైలేజ్ అరౌండ్ 20 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాడీ సేఫ్టీ వైజ్గా కూడా వెహికల్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు సర్వీస్ అంటారా, ఎక్కడికి వెళ్ళినా కూడా దీని సర్వీస్ అనేది మనకు సర్వీస్ అవైలబుల్ అయితే ఉన్నాయండి. మీకు ఎక్కడికైనా సరే మెకానిక్ అనేది ఈ వెహికల్ కూడా సర్వీస్ చేస్తారు. స్పేర్ పార్ట్స్ అనేది కూడా ప్రతిదీ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. షోరూమ్స్ మనకు సర్వీస్ షోరూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఇది వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. డీజిల్ వెహికల్ అంటే మనకు ఇందులో వేరియంట్ వచ్చేసి టైటానియం అండి, టోటల్ టాప్ మోడల్ అనమాట. ఇందులో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, అలాయ్ వీల్స్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది, బ్యాక్ వైపర్ ఉంటుంది. ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకు ఫోర్డ్ ఫిగోలో మనకు తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్స్ కావాలి, మైలేజ్ ఎక్స్పెక్ట్ చేస్తాము, సేఫ్టీ వైజ్గా కావాలనుకున్న వాళ్ళకైతే ఫోర్డ్ ఫిగో చాలా అంటే చాలా బెస్ట్ వెహికల్ అండి. మీకు దాదాపుగా కస్టమర్తో మాట్లాడుకుంటే 3 lakhs నుంచి 3,20,000 బడ్జెట్లో, 3 లక్షల నుండి లేదా 3,20,000 బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. హోండా సిటీ డీజిల్ వెహికల్ సార్. ఈ ఇయర్ వచ్చేసి 2015 మోడల్, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. మనకు హోండా సిటీ డీజిల్ వెహికల్ వచ్చేసి మనకు మైలేజ్ అరౌండ్ 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా చాలా తక్కువ ఉంటాయండి హోండా సిటీలో డీజిల్ వెహికల్స్ అనేది. మార్కెట్లో చాలా షార్టేజ్ ఉంటుంది. మన దగ్గర అయితే 3 కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో మనకు 2015 మోడల్ ఉంది, 2018 మోడల్ కూడా అవైలబుల్ ఉందండి వెహికల్. ఇది వచ్చేసి 2015 మోడల్. ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ దాదాపుగా 4,70,000 లేదా 4,80,000 అంటే 4,80,000 బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. హుండాయ్ ఎక్సెంట్ కార్ సార్. ఇది వచ్చేసి మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న వెహికల్, ప్రజెంట్ సెడాన్ వెహికల్. అంటే తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్ ఇస్తుంది, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి చాలామంది కస్టమర్లు ఈ వెహికల్ ప్రిఫర్ చేస్తున్నారు. మన దగ్గర అయితే దాదాపు 4-5 కార్స్ అయితే ఎక్సెంట్ కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి 2014 మోడల్, ఎస్ఓ ఆప్షనల్ అండి. ఇది వచ్చేసి మనకు ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, 87,000 డ్రైవ్ అని ఉంది. వెహికల్ అంతా కండిషన్ అయితే చాలా బాగుంది సార్. కస్టమర్తో మాట్లాడుకుంటే 4,20,000 లేదా 4,30,000, 4,20,000 లేదా 4,30,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు. మీరు ఇక్కడ చూసుకుంటే ఇంకో ఎక్సెంట్ వెహికల్ ఉందండి, సేమ్ కలర్లో, అజురా గ్రే కలర్లో ఉంది ఇది కూడా. ఇది వచ్చేసి ఎస్ వేరియంట్ అండి, 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఫ్యూయల్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది వచ్చేసి డ్రైవ్ అయిన ఓన్లీ 61,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది వెహికల్ అంతా కండిషన్ చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా మనం కస్టమర్తో మాట్లాడుకుంటే 4,50,000 నుంచి 4,70,000 అండి, 4,50,000 నుండి 4,70,000 బడ్జెట్ కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. హోండా WRV వెహికల్ అండి. ఈ వెహికల్ వచ్చేసి చాలామంది కస్టమర్లు ఈ వెహికల్ గురించి మెయిన్గా అడుగుతూ ఉంటారు. అంటే మైలేజ్ చాలా బాగుంటుంది, మనకి ఎస్యూవీ కిందకి వస్తుందండి వెహికల్ ఇది. ఇందులో వేరియంట్ వచ్చేసి టోటల్ టాప్ ఎండ్ అండి, VX అంటే విత్ సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంటుంది వెహికల్కు. ఆల్ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మంచి బ్రాండ్ అని చెప్పుకోవచ్చు ఎస్యూవీలోనే ఈ వెహికల్. చాలా అంటే చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్. ఫ్యూయల్ డీజిల్ కార్ అనేది మనకు హోండా WRVలో చాలా అంటే తక్కువ ఉంటాయి మార్కెట్లో. సో మన దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే WRV 2018 మోడల్ అయితే అవైలబుల్ ఉంది సార్. డీజిల్ వెహికల్ VX టోటల్ టాప్ మోడల్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 720 లేదా 730, 7 lakhs నుంచి 7,20,000 అనమాట. అంటే ప్రజెంట్ 750 అయితే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. కస్టమర్తో కూర్చొని మాట్లాడుకుంటే 7 lakhs నుంచి 7,20,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. 2018 మోడల్ స్కోడా ర్యాపిడ్ వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఇది ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 81,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అంతా కండిషన్ చాలా అంటే చాలా బాగుంది, వెల్ మెయింటైన్ అండి. ఇంటీరియర్ కూడా చాలా అంటే నీట్గా ఉంది. అవుట్లైనింగ్ ఎక్కడ కూడా స్క్రాచ్ లెస్ అండి వెహికల్. మనకు స్కోడా ర్యాపిడ్లో ఆటోమేటిక్ డీజిల్ వచ్చేసి మనకు మైలేజ్ కూడా అరౌండ్ మనకు 16 to 18 మనం డ్రైవ్ చేసే విధానాన్ని బట్టి అరౌండ్ 18 దాకా కూడా మైలేజ్ కూడా ఇస్తుంటుందని చాలామంది కస్టమర్లే చాలామంది చెప్పారు. సో మనకు మైలేజ్ బాగుండాలి, ఆటోమేటిక్ ఉండాలి, కొంచెం లగ్జరీగా ఉండాలి వెహికల్ అనుకున్న వాళ్ళకు, సెడాన్ ఉండాలనుకున్న వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా అంటే చాలా సూటబుల్ ఉంటుందండి. మెయింటెనెన్స్ అనేది సపరేట్ అంటే ఏదన్నా దేనికైనా తగిలిస్తే తప్ప, అంటే ఏదన్నా స్పేర్ పార్ట్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుందండి. మనం టైం టు టైం సర్వీస్ చేసుకుంటే ఎలాంటి ఇష్యూస్ అయితే ఏమి ఉండవండి వెహికల్. మైలేజ్ కూడా మంచి మైలేజ్ ఇస్తుంది వెహికల్. మంచి సేఫ్టీ వెహికల్ అని చెప్పొచ్చు ఈ వెహికల్. మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 5,30,000 నుంచి 5,50,000 అండి. అంటే అరౌండ్ 5,30,000 నుండి 5,50,000 బడ్జెట్లో ఏ ప్రైస్ అయినా వచ్చే అవకాశం అయితే ఉందండి. హోండా సిటీ వెహికల్ సార్. ఈ వెహికల్ వచ్చేసి ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. చాలామంది కస్టమర్లు హోండా సిటీలో ఆటోమేటిక్ గురించి ఎక్కువ సెర్చ్ చేస్తుంటారు. మన దగ్గర అయితే 2017 మోడల్ అయితే ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉందండి. ఇందులో వేరియంట్ వచ్చేసి ZX వేరియంట్ అండి, టోటల్ టాప్ మోడల్ అనమాట. ఈ ZXలో మనకు VXలోనే సన్ రూఫ్ వస్తుంది. ZX అంటే ఇంకా టోటల్ టాప్ ఎండ్ అనమాట.
ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వెహికల్ అంటే వెల్ మెయింటైన్డ్ వెహికల్ ఉందండి. ఎలాంటి స్క్రాచ్లెస్ ఉంది, ఎలాంటి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రెడీ టు మూవ్ ఉంది వెహికల్ వచ్చేసి మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే 790 అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్. నెగోషియబుల్ ప్రైస్ ఉందండి ఇది మన కస్టమర్ జస్ట్ 2 days బిఫోరే మనకు పార్క్ అండ్ సేల్కి అయితే అవైలబుల్ ఉంది. ఇదైతే కన్నా మనకు 7 lakhs నుంచి 7,50,000 బడ్జెట్లో ఏ ప్రైస్ అయినా వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వెహికల్ కండిషన్ అవన్నీ చూసుకున్న తర్వాత మేము డైరెక్ట్ సెల్లర్ తోటి ప్రైస్ మాట్లాడిపిస్తాము. మనకి అప్రాక్సిమేట్గా వచ్చేసి 7 lakhs నుంచి 7,30,000, 7,40,000 ఆ బడ్జెట్లో అయితే మేబీ ఉండొచ్చండి. హోండా WRV వెహికల్ సార్. ఇందాక చెప్పిన వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్, ఇప్పుడు వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VX వేరియంట్. VX అంటే టోటల్ టాప్ మోడల్ కిందకి వస్తుందన్నమాట. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 55,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అంటే కండిషన్ అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు ప్రైస్ పరంగా కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 6,80,000 లేదా 6,70,000 లేదా 6,80,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. ఈ వెహికల్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉందండి. VXలో వచ్చేసి సన్ రూఫ్ కూడా వస్తుంది. మనకు ఫ్యూయల్ పెట్రోల్లో SUV మోడల్లో కింద చూసే వాళ్ళకైతే కింద WRV ఇస్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు అండి. మనకు ప్రైస్ పరంగా కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. 670, 680 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్. టొయోటా ఇథియోస్ వెహికల్ సార్. ఈ వెహికల్ గురించి కూడా కస్టమర్లు చాలామంది కాల్ చేస్తున్నారు నాకు. సో ట్యాక్సీ ప్లేట్లలో ప్రైస్ వేరే ఉంటుంది, ఓన్ ప్లేట్లో వచ్చేసి ప్రైస్ చాలా వేరియేషన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ 4 lakhsలో వచ్చేసి మనకు వైట్ ప్లేట్ కార్ వచ్చిందానికి ట్యాక్స్ ప్లేట్ అరౌండ్ 250-3 lakhs బడ్జెట్లో ఉంటుంది. సో ఆ వెహికల్ ప్రైజెస్కు ఈ వెహికల్కు మనం కంపారిజన్ చాలా డిఫరెంట్ ఉంది. ఆల్రెడీ ట్యాక్స్ ప్లేట్లో ఎక్కువ యూజ్ చేసి ఉంటారు వెహికల్స్. సో అందుకే చాలామంది కస్టమర్లు వచ్చేసి వైట్ ప్లేట్లో వచ్చేసి మనకు వెహికల్ తీసుకొని దాని తర్వాత కన్వర్జన్ చేసుకొని ఇలా చాలామంది కస్టమర్లు అయితే అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళకైతే మన దగ్గర 2 కార్స్ అయితే ప్రజెంట్ అయితే ఇథియోస్ కార్స్ అయితే GD కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. మన దగ్గర వచ్చేసి ఇది ఇయర్ వచ్చేసి 2014 అండి, 2014 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. అరౌండ్ మనం 18 to 20 దాకా మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా కంపెనీలో మనకు వెహికల్ అనేది పెట్టాలన్నా లేదంటే ఫ్యామిలీకి యూజ్ చేయాలనుకున్నా ఇప్పుడు మనకి ఇంజన్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. టొయోటా ఇంజన్ అనేది చాలామంది ఇథియోస్ వెహికల్ GD సెడాన్ గురించి ఎక్కువ అడుగుతున్నారు కస్టమర్స్. సో మన దగ్గర అయితే ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 4 lakhs బడ్జెట్లో అంటే 2014 మోడల్ GD వెహికల్ అండి, డీజిల్ వెహికల్. 4 lakhs బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. హుండాయ్ క్రెటా వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఇందులో వేరియంట్ వచ్చేసి SX వేరియంట్ అండి, టోటల్ టాప్ మోడల్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు వెహికల్ అంతా కండిషన్ అంతా చాలా బాగుంది. 2016 అండి, 2016 మోడల్. చాలామంది క్రెటా వెహికల్లో బ్లాక్ కలర్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే లుక్ వైజ్గా చాలా బాగుంటుంది, అఫిషియల్గా ఉంటుంది వెహికల్. ఇది వచ్చేసి మన దగ్గర ఆల్రెడీ బ్లాక్ కలర్ వచ్చేసి 2-3 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి క్రెటా వెహికల్స్లో. సో ఇది తక్కువ బడ్జెట్లో చాలామంది చూస్తుంటారు కాబట్టి ఇది 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ SX టాప్ మోడల్ వెహికల్ అనమాట. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 8,40,000 లేదా 8,50,000 అండి. 8,30,000 నుండి 8,40,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాము. ప్రజెంట్ అయితే 890 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. మనం ఏదైతే ప్రైస్ చెప్తున్నామో అప్రాక్సిమేట్గా మనం ఇంకా సెల్లర్తో మాట్లాడలేదు కాబట్టి మనకు నియర్ బై అనేది మోస్ట్లీ 98% మనకి ఎంతవరకు రావచ్చు మేము అంతా కూడా చెప్పేస్తున్నాం మీకు ప్రైజెస్ కూడా. ఇది వచ్చేసి దాదాపుగా కస్టమర్తో మాట్లాడుకుంటే 8,30,000 లేదా 8,40,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. హుండాయ్ క్రెటా వెహికల్ సార్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2019 మోడల్ అండి, 2019 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి SX టోటల్ టాప్ మోడల్ కిందకి వస్తుందన్నమాట. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఈ వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్. డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 54,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అంటే కండిషన్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి వెహికల్. ఇది వచ్చేసి మనకు సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉందండి. ఈ వెహికల్లో సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నాను అండి, దాదాపుగా 12,50,000 బడ్జెట్లో మేబీ ఉండొచ్చండి. ప్రజెంట్ అయితే 13.5 చెప్తున్నాడు. ఇది నెగోషియబుల్ ప్రైస్. ఇక్కడికి వచ్చి వెహికల్ చూసుకొని కండిషన్ చూసుకున్న తర్వాత మనం కస్టమర్తో మాట్లాడుకుంటే నియర్ బై 12,50,000 బడ్జెట్లో అయితే మనం కస్టమర్తో మాట్లాడొచ్చండి. మారుతి బ్రీజా వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు SUVలో మనకు బ్రీజా వెహికల్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. ఇది వచ్చేసి బ్రీజా టోటల్ టాప్ మోడల్ అండి. ZD అంటేనే టాప్ అండి, ZD ప్లస్ అండి, టోటల్ టాప్ మోడల్ అనమాట. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. ఇది వచ్చేసి మనకు 70,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. కలర్ వచ్చేసి గ్రే కలర్లో ఉందండి వెహికల్. సో డీజిల్ వచ్చేసి తక్కువ తిరిగిన బండి మనకు SUVలో అంటే కన్నా చాలా తక్కువ ఉంటాయండి మార్కెట్లో. ఇది వచ్చేసి 2017 మోడల్ ZDI ప్లస్ అండి, టోటల్ టాప్ మోడల్ వెహికల్. ఓన్లీ 70,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 7 lakhs నుంచి 7,50,000 7,50,000 నుంచి 7,50,000 నుంచి 8 lakhs మధ్యలో ఏ ప్రైస్ అయినా సరే ఉండే అవకాశం అయితే ఉందండి.
ఇది డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకోవాలండి డైరెక్ట్ ప్రైస్. సో చూశారు కదండి వెహికల్ వాటి డీటెయిల్స్ వాటి ప్రైజెస్. సో ఇందులో వీడియోలో చూసిన వెహికల్కి ఎవరికైనా సరే కస్టమర్కి నచ్చిందంటే మీరు ఇమీడియట్గా వెహికల్ నెంబర్ అన్న పోస్ట్ చేయండి, లేదంటే వెహికల్ వీడియో నా స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్కి సెండ్ చేయండి. వెహికల్ అనేది అవైలబుల్ ఉంటే అవైలబుల్ అని చెప్తాను, లేదంటే మీకు దానికి రిలేటెడ్గా వేరేది ఏమైనా వెహికల్ ఉందా సరే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. సో ఈరోజు చూసిన వెహికల్ ఆఫ్టర్ మీకు 1 year డేస్ తర్వాత 2 days తర్వాత కూడా అవైలబుల్ ఉంటాయని చెప్పలేమండి. ఎందుకంటే ఎవ్రీడే మనకు డైలీ కస్టమర్స్ 150 కస్టమర్ నుంచి 200 కస్టమర్స్ ఎవ్రీడే డైరెక్ట్ ఆఫీస్కి వచ్చేసి కస్టమర్లు విజిట్ అవుతూ ఉంటారు. సో ఈ వెహికల్ అనేది ఎప్పుడైందంటే అప్పుడు క్యాష్ అండ్ క్యారీ కూడా వెహికల్ ఎక్కువ డెలివరీ అవుతుంది, డిస్ట్రిక్ట్ కస్టమర్లు అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే వెహికల్ నచ్చింది అనుకోండి, ట్రయల్ చూసుకుంటారు, కండిషన్ చూసుకుని ఇన్కమ్ ప్రైస్ డబ్బులు అనేది పే చేసి వెహికల్ డెలివరీ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ వీడియో తీసేది ఏంటంటే ఇప్పుడు వీడియో తీసిన తర్వాత 2 daysకు 3 daysకు వాళ్ళు ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ మధ్యలో దాదాపుగా చాలా వెహికల్స్ అనేది సేల్ అవ్వడం జరుగుతుందండి. సో ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే వెహికల్కి నచ్చిందంటే ఇమీడియట్గా మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి. అవైలబుల్ ఉందంటే మీరు ఒకవేళ వచ్చినా దీన్ని ఏదన్నా సరే చూసుకున్నా కానీ మీకు కూడా ఇది ఉంటుందన్నమాట. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వెహికల్ లేదని చెప్పేసి మరి మీరు ఇలా వరి అవ్వడం అనేది ఇది చాలా మంది కస్టమర్లు డిస్టర్బ్ అవుతున్నారు. అందుకనే నేను చెప్తున్నాను, మీరు ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీకు ఇమ్మీడియట్గా వెహికల్ నచ్చిందంటే దాని గురించి రియాక్ట్ అవ్వండి. నచ్చితే వెహికల్ లేదు దానికి రిలేటెడ్గా వేరే కార్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి నాకు కాల్ చేయండి. ఫ్రీ మీకు ఏదైనా సరే ఎనీ టైం మీరు కాల్ చేసినా సరే నేను లిఫ్ట్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ నేను లిఫ్ట్ చేయకపోయినానంటే ఆల్రెడీ ఇక్కడ కస్టమర్లతో నేను మాట్లాడుతూ ఉంటున్నాను. ఇంకోటి ఏంటంటే కస్టమర్లు కాల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో కూడా నేను ఫోన్లో మాట్లాడుతుంటాను కాబట్టి మీకు బిజీ టోన్ వస్తుంటుంది. సో ఎనీవే మొత్తానికి అయితే వాట్సాప్లో నా మెసేజ్ చేయండి, అట్లీస్ట్ నేను తర్వాత అయినా సరే రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే కూడా చేశాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి. మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 9951152399 అండి. అగైన్ అండ్ టెల్లింగ్ 9951152399 అండి. ఎనీ టైం మీరు కాల్ చేయండి, నేను కాల్ లిఫ్ట్ చేస్తానండి.